ఇంక్విలాబ్ టీవీ సమాచార శ్రవంతికి స్వాగతం. ప్రతి ఆదివారం ట్యాంక్ బండ్ ను వేలాది పౌరులు సందర్శిస్తుంటారు. దీని వలన వారి వాహనాలతో విపరీతమైన ట్రాఫిక్ రద్దీ ఏర్పడి ట్రాఫిక్ జామ్ కు కారణమవుతుంది. దీంతో సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఆదివారం రోజు ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ రద్దీ నివారించడానికి సందర్శకుల వాహనాల పార్కింగ్ ప్రదేశాలను నిర్దేశిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఆదివారం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు అమలయ్యే విధంగా ఈ ట్రాఫిక్ నిబంధనలను జారీ చేశారు. లిబర్టీ వైపు నుండి వచ్చే సందర్శకులు మరియు వాహనాలను అప్పర్ ట్యాంక్ బండ్ పైకి అనుమతించరు. అంబేద్కర్ విగ్రహం నుండి తెలుగు తల్లి విగ్రహం వరకు ఇక్బాల్ మినార్ వైపుకు మళ్లిస్తారు. తెలుగు తల్లి విగ్రహం వైపు నుండి వచ్చే ట్రాఫిక్ ను అంబేద్కర్ విగ్రహం నుండి లిబర్టీ హిమాయత్ నగర్ వైపుకు మళ్లిస్తారు. కర్బలా మైదాన్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ ను డిబిఆర్ మిల్స్, గోశాల, కవాడిగూడ, కట్టమైసమ్మ టెంపుల్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. డిబిఆర్ మిల్స్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ ను గోశాల, కవాడిగూడ, జబ్బార్ కాంప్లెక్స్, బైబిల్ హౌస్ మీదుగా మళ్లిస్తారు. ఇక్బాల్ మినార్ వైపు నుండి వచ్చే ట్రాఫిక్ పాత సెక్రటేరియట్ నుండి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా మళ్లిస్తారు. ట్యాంక్ బండ్ సందర్శకులకు సంబంధించిన వాహనాల పార్కింగ్ కొరకు నిర్దేశించిన ప్రదేశాలు. అంబేద్కర్ స్టాచ్యూ వైపు నుండి వచ్చే సందర్శకులు తమ వాహనాలను అంబేద్కర్ స్టాచ్యూ నుండి లేపాక్షి వరకు, డాక్టర్ కార్స్, న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద మరియు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్ వద్ద పార్క్ చేసుకోవాలి. కర్బలా మైదాన్ వైపు నుండి వచ్చే సందర్శకులు తమ వాహనాలను సైలింగ్ క్లబ్ నుండి చిల్డ్రన్స్ పార్క్ వరకు, బుద్ధ భవన్ వెనుక వైపు ఉన్న నెక్లెస్ రోడ్డుపై ఎన్టీఆర్ గ్రౌండ్స్ లో పార్క్ చేసుకోవాలి. సాధారణ ప్రజానీకం మాత్రం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తమ రాకపోకలకై ట్యాంక్ బండ్ వైపుకు రాకుండా ఇతర ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని, ట్రాఫిక్ రద్దీ నివారణ కొరకు నగర పోలీసులకు సహకరించాలని సిటీ పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ ఈ ఆదేశాలలో కోరారు.
ठहर ठहर वैसे ठहर वैसे ठहर ठहर बेटा वैसे ठहर तरफ నుంచి హైదరాబాద్ బ్యూటిఫికేషన్ కోసం చాలా మంది ప్రాజెక్ట్స్ జరుగుతుంది. లాస్ట్ 5-7 ఇయర్స్ లో మీ అందరికీ తెలుసు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో crores of rupees की యూటిలిటీ తర్వాత బ్యూటిఫికేషన్ కోసం న్యూ రోడ్స్, న్యూ బ్రిడ్జెస్, వైడనింగ్ ఆఫ్ ఓల్డ్ రోడ్స్ అన్ని ప్రోగ్రామ్ కంప్లీట్ అయింది. ఈ సందర్భంలో హైదరాబాద్ కి ఒక హిస్టారికల్ ప్లేస్ ట్యాంక్ బండ్. బయట నుంచి ఎవరు వస్తారు, ఢిల్లీ, బాంబే, కలకత్తా అంటే తప్పకుండా ఒక ట్యాంక్ బండ్ చూస్తారు. ఇది హైదరాబాద్ కి ఒక ప్రతీక్ ఉంది, ఒక సింబల్ ఉంది ట్యాంక్ బండ్. అండ్ లాస్ట్ ఆల్మోస్ట్ 6-7 months బ్యూటిఫికేషన్ ప్రాసెస్ జరుగుతుంది. అండ్ నౌ ఆల్మోస్ట్ ప్రాసెస్ కంప్లీట్ అయింది. చూసిన తర్వాత చాలా మంది ఫ్రెండ్స్, చాలా మంది ఇంటర్నేషనల్ టూరిస్ట్ ఈ వాటర్ ఫ్రంట్ అండ్ ట్యాంక్ బండ్ కి కంపారిజన్ చేస్తున్నారు. ఇంటర్నేషనల్ సిటీస్ లైక్ షికాగో, న్యూయార్క్, ప్యారిస్, ఇవన్నీ బిగ్ సిటీస్లో వాటర్ ఫ్రంట్ ఏరియా ఈజ్ ఓన్లీ ఫర్ పెడెస్ట్రియన్, అంటే పబ్లిక్ కోసం, పబ్లిక్ ఎంటర్టైన్మెంట్ కోసం, ఒక ఫ్యామిలీ తోటి క్వాలిటీ టైం స్పెండింగ్ కోసం, ఇది ప్రిపరేషన్ జరుగుతుంది. 2-3 weeks బ్యాక్ మన ఆనరబుల్ మినిస్టర్ గారు శ్రీ కేటీ రామారావు గారు హైదరాబాద్ సిటీ పోలీస్కి ఒక ట్విట్టర్ ద్వారా డైరెక్షన్ ఇచ్చారు దట్ ఇది ఒక ఎక్స్పెరిమెంట్ బేసిస్లో ట్రై చేయండి ఎట్లా జరుగుతుంది. ఈ సందర్భంలో మన జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ జోన్ విశ్వప్రసాద్ గారు, తర్వాత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ట్రాఫిక్ చౌహాన్ గారు అండ్ ఎంటైర్ టీమ్ మెంబర్స్ ఒక స్టడీ కూడా చేశారు లాస్ట్ 10-15 డేస్లో. అండ్ స్టడీ తర్వాత ఈ సండేకి ఈవినింగ్ టైంలో ఎంత ట్రాఫిక్ ఉంది, వాల్యూమ్ ఆఫ్ ట్రాఫిక్ ఎంత ఉంది, ఈ ట్రాఫిక్కి ఎట్లా డైవర్ట్ చేయాలి, ఎక్కడెక్కడ డైవర్షన్ పాయింట్ పెట్టాలి, తర్వాత బోత్ సైడ్లో సికంద్రాబాద్ సైడ్లో, తర్వాత ఈ తెలుగు తల్లి సైడ్లో పార్కింగ్ ప్లేసెస్ ఎక్కడ పెట్టాలి, ఇవన్నీ గురించి డిస్కషన్ జరిగింది. लास्ट कुछ सालों से हैदराबाद सिटी के ब्यूटिफिकेशन के लिए तेलंगाना गवर्नमेंट के तरफ से बहुत सारे इनिशिएटिव लिए गए हैं. नई सड़कों का कंस्ट्रक्शन, पुराने सड़कों का एक्सपेंशन, नए ब्रिजेस, रोप ब्रिज और भी बहुत तरह की चीज़ हुए हैं. और पिछले कुछ महीनों से ये टैंक बंड ब्यूटिफिकेशन का भी काम चल रहा था. आज जब हम लोग ये 2 वीक पहले हमारे ऑनरेबल मिनिस्टर केटी रामाराव साहब ने एक ट्विटर में कहा था कि अगर हम लोग एक्सपेरिमेंट कर सकते हैं
तो करके देखें कि कैसा लगता है अगर हैदराबाद के इस हिस्टोरिकल प्लेस टैंक बंड को नो व्हीकल जोन संडे के शाम को अगर हम लोग करें तो पब्लिक को, टूरिस्ट को, पब्लिक के गेस्ट को, सबको एक मौका मिलेगा ओपन एरिया में आकर कुछ समय स्पेंड करने का। और आज जब हम लोग हमारे साथ हमारे जॉइंट कमिश्नर ऑफ पुलिस विश्व प्रसाद, हमारे डीसीपी ट्रैफिक चौहान, सब लोग मिलकर पिछले 10 दिनों से जब ये प्लान किए और अभी देखने से ऐसा लग रहा है कि ये बिल्कुल एक यूरोप का सिटी है। ऐसा वाटर फ्रंट, इतना खूबसूरत सड़क ये लोग शिकागो, पेरिस, लंदन में देखते हैं, लेकिन गवर्नमेंट के इनिशिएटिव से ये जो एक ब्यूटिफिकेशन का एक नया लेवल जो हैदराबाद में आया है, बाहर के जो भी टूरिस्ट हैं जब भी हैदराबाद आते हैं तो सब लोग कोशिश करते हैं कि एक बार टैंक बंड आकर देख लें। तो वो लोग अब हैदराबाद आएंगे तो उनको लगेगा कि एक टैंक बंड का ही नहीं, हैदराबाद और तेलंगाना स्टेट का एक नया चेहरा सामने आ रहा है, सुंदर और स्वच्छ, नीट एंड क्लीन। ऐसे मौके पे हैदराबाद सिटी पुलिस के तरफ से हर इंतजामात भी किए गए हैं, जैसे कि शी टीम्स, माउंटेड पेट्रोल, लेक पेट्रोल, ट्रैफिक के लिए अलग से पार्किंग का जगह, डाइवर्शन के लिए पूरे इंतजामात किए गए हैं। तो मैं पूरे हैदराबाद के आवाम को ये दरख्वास्त करता हूँ, रिक्वेस्ट करता हूँ कि आप फैमिली के साथ, फ्रेंड्स के साथ संडे को यहाँ आएँ और यहाँ अपना कुछ ओपन एयर, एक खुला हवा, फ्रेश एयर लेकर इसका आप आनंद लें। थैंक यू सो मच। ద్వారా సిటీ పోలీస్ తరఫు నుంచి మొత్తం ఎక్స్ప్లెనేషన్ కూడా జరిగింది. సో నాకు చాలా సంతోషం. ఈరోజు ఫస్ట్ డే ఉంది అండ్ ఈరోజు ఎంత మంచి వెదర్ కూడా, అంటే దేవుడు కృప, ఎంత యూరోప్ లాగే కనపడుతుంది హైదరాబాద్. అండ్ నేను అందరు పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాము, సండేకి ఇక్కడ మీ ఫ్యామిలీ తోటి, మీ ఫ్రెండ్స్ తోటి రండి, ఎక్కడికి ఓపెన్ ఏరియా, ఓపెన్ ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేయండి. అండ్ మన సిటీ పోలీస్ తరఫు నుంచి మా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.